తెలంగాణ రాజకీయాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉప్పు నిప్పు వంటివారు. విమర్శల స్థాయిని వారిరువురు దూషణల స్థాయికి దిగదార్చేశారు. నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలతో ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుకుంటూ ఉంటారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో సై అంటే సై అని తలపడుతూ ఉంటారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రిగా ఉంటే కేటీఆర్ విపక్షంలో ఉన్నారు. వీరిద్దరూ ఒకే మాట మాట్లాడటం అన్నది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఏ విషయంలోనైనా ఏకాభిప్రాయం వ్యక్తం చేయటం అన్నది ఇప్పటి వరకు జరగలేదు. అసలు అలాంటి సందర్భం ఒకటి వస్తుందన్న ఊహ కూడా రాజకీయ వర్గాలలోనే కాదు, సామాన్య జనంలో కూడా రాలేదు. రేవంత్, కేసీఆర్ మధ్య మాటల యుద్ధం జరగని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. రాజకీయ మర్యాదలకు కూడా తిలోదకాలిచ్చి వారు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటూ ఉంటారు. అయితే అనూహ్యంగా ఆ ఇరువురి నోట ఒకే మాట వచ్చింది. ఏదో సినిమాలో నువ్వాదరిని నేనీదరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అన్న పాటను స్ఫురింపచేసేలా నిప్పు ఉప్పులా చెరోవైపు ఉండే రేవంత్ రెడ్డి, కేసీఆర్లను నియోజకవర్గాల పునర్విభజన అంశం ఏకతాటిపైకి తెచ్చింది. అవును, డీలిమిటైజేషన్ వ్యతిరేకించే విషయంలో ఇరువురి నోట ఒకే మాట వచ్చింది. కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకించే విషయంలో ఇరువురి నోట ఒకే మాట వినిపిస్తోంది. జనాభా ప్రాతిపదికగా మాత్రమే జరిగే డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందన్న చర్చ జోరుగా సాగుతోంది. ముందుగా ఈ విషయంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నిరసన గళమెత్తారు. జనాభా ప్రాతిపదికగా జరిగే డీలిమిటేషన్ తో పెరిగే సీట్లన్నీ ఉత్తరాదిలోనే పెరుగుతాయని, దక్షిణాదిలో నామమాత్రంగా సీట్లు పెరగటమో లేదంటే అసలు సీట్లే పెరగకపోవటమో, ఇంకా చెప్పాలి అంటే సీట్ల సంఖ్య తగ్గిపోవటమో జరుగుతుందన్న ఆందోళనను డీఎంకే వ్యక్తం చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగడానికి దోహదం చేసింది. అంతేకాకుండా డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలతో ఈ నెల 22న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. చెన్నై వేదికగా జరగనున్న ఈ సమావేశానికి రావాలంటూ ఇప్పటికే తెలంగాణలోని అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ లకు డీఎంకే ఆహ్వానించింది. రేవంత్, కేటీఆర్ ఇద్దరూ కూడా ఈ సమావేశాన్ని స్వాగతించారు, హాజరవ్వడానికి అంగీకరించారు. డీఎంకేతో కాంగ్రెస్ పొత్తులో ఉన్న సంగతి తెలిసింది. అటువంటిది డీఎంకే సమావేశానికి హాజరవుతామని కేటీఆర్ అంగీకరించడం విశేషమేనని పరిశీలకులంటున్నారు. అదీ కాక రేవంత్, కేటీఆర్ ఇద్దరూ ఈ సమావేశానికి హాజరు కానుండటం రాజకీయ వర్గాలలో ఆసక్తి రేకెత్తించింది. మొత్తం మీద రేవంత్, కేటీఆర్ల నోట ఏ విషయంలోనైనా సరే ఏకాభిప్రాయం వ్యక్తం కావటం ఇదే మొదటిసారి అని కూడా అంటున్నారు. చెన్నై వేదికగా జరిగే అఖిలపక్ష సమావేశంలో ఇరువురు ఒకే వేదిక పంచుకుంటే అది రాజకీయంగా ఒక గొప్ప విశేషంగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. చూడాలి మరి రేవంత్, కేసీఆర్లు ఆ సమావేశానికి స్వయంగా హాజరవుతారో, తమ పార్టీల తరపున ప్రతినిధులను పంపుతారో.